మొత్తం మీద విశాఖ కార్పొరేటర్లు మహా విశాఖ నగరం నగరపాలక సంస్థ గొప్పతనం మొత్తం బెలూన్లో గాలి తీసేసినట్లు తీసేశారు. ఎక్కడో మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి ఇతరత అంశాలను పరిశీలించడానికి ఆ మాట పేరుతో వెళ్ళినప్పటికీ అక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు ఫుల్లుగా తాగేసి పడుకున్నారట. కొందరైతే స్టడీ టూర్ల పేరుతో అటు ఇటు తిరిగి జీవీఎంసీ డబ్బులు, విలువైన అధికారుల డబ్బులు, ఇంకా వీరు కొంతమంది నుంచి సేకరించిన డబ్బులను తగలేశారని ఇప్పటికే అందిన సమాచారం. ముఖ్యంగా కార్పొరేటర్లందరూ కలిసి జోధ్పూర్ నుంచి ఢిల్లీ వరకు 4 ప్రాంతాల్లో తిరిగి ఎక్కువ సమయం తాగి తందనాలాడానికే కేటాయించారట. వారితో పాటు వారి బంధువుల్ని, భార్యల్ని, పిల్లల్ని కూడా వారి వంతు పంపించిన ఘనత కూడా కార్పొరేటర్లకే చెందింది. జీవీఎంసీ ప్రతి సంవత్సరం స్టడీ టూర్ పేరుతో దేశంలో, అందులో ఉత్తర భారతదేశంలో అమలవుతున్న వినూత్న అభివృద్ధి కార్యక్రమాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు, త్రాగు, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ, పన్నుల వసూళ్లు, ఆర్థిక వనరుల నిర్వహణ, సంస్థాగత విషయాలపై అధ్యయనం కోసం ప్రతి సంవత్సరం కొన్ని రాష్ట్రాలు టూర్ తీసుకెళ్తుంటారు. అందులో భాగంగా ఈ సంవత్సరం జైపూర్, జోధ్పూర్, జైసల్మేర్, ఢిల్లీ మున్సిపాలిటీల కార్పొరేషన్లో 16/9/2025 నుంచి 24/9/2025 వరకు 8 రోజుల యాత్ర స్టడీ టూర్ ప్లాన్ చేశారు. ఈ సంవత్సరం కూడా కార్పొరేటర్ల నుండి సమ్మతిని, అసమ్మతిని తెలియజేయమని జీవీఎంసీలో అన్ని వార్డుల కార్పొరేటర్లకు కోఆప్షన్ మెంబర్స్తో మహానగర విశాఖ పాలక సంస్థ అంగీకార పత్రాన్ని అడిగింది. మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ ద్వారా అంగీకార పత్రాన్ని ఇప్పటికే అన్ని వార్డుల కార్పొరేటర్లు అందుకున్నారు. ఇక ఇందులో చాలా వరకు కార్పొరేటర్ల ముందు చూపుతో జీవీఎంసీ డబ్బుల్ని వృధాగా ఖర్చు పెట్టడానికి ఇష్టం లేక చాలామంది అసమ్మతి అంటే ఇష్టం లేదని తెలియజేశారు. అంటే వారు ఆ టౌర్ల ద్వారా వృధా ఖర్చుకి నో చెప్పి వెనకాడారు. ఇక మన కార్పొరేటర్లో కొంతమంది మాత్రం సమ్మతి తెలియజేశారు. అయితే దీనిపై అక్షరశిల్పం ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. కేవలం జీవీఎంసీ డబ్బుల్ని వృధా చేయడం మాత్రం తప్పని మాత్రం ఇక్కడ చెప్తుంది. ఇక గతంలో ఎంత మీరా ఇలా పర్యటనల పేరు వృధా అయ్యింది అనేది గతంలో కథనం ఇచ్చాం. ఇక ఆపై మిగతా విషయాలను మేయర్, కార్పొరేటర్ల ఆలోచన, విజ్ఞతకే వదిలేశాం.